ఒకసారి మీరు చదవండి. ఎస్, గాంధీభవన్ లో జరిగిన నిజామాబాద్ మున్సిపల్ సన్నాహక సమావేశంలో రచ్చరచ్చ జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే సంజయ్ హాజరు కావడంపై జీవన్ రెడ్డి అయితే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి బయటకు వచ్చేశారు. రాజ్యాంగ ఉల్లంఘన చేసి తమ పక్కనే కూర్చుంటే ఎలా అని క్వశ్చన్ చేశారు. ఎవరిపై కొట్లాడామో వాళ్ళని తీసుకొచ్చి తమ పక్కన కూర్చోబెడితే తమకు గౌరవం ఎక్కడుంటుందని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ తో కొట్లాడిన తమలాంటోళ్లకు అన్యాయం జరుగుతోందన్నారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను ఖరారు చేయడానికి సంజయ్ ఎవరు అని ప్రశ్నించారు. తీవ్ర అసహనానికి గురైన జీవన్ రెడ్డి అయితే సమావేశం నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడం జరిగింది. ఒకసారి జీవన్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం లైవ్ లో. కాంగ్రెస్ పార్టీ సేవలు కాంగ్రెస్ పార్టీని గౌరవం ఇచ్చింది. 4 దశాబ్దాలకు అన్ని విధాలు కాంగ్రెస్ పార్టీ గౌరవం ఇచ్చింది. కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని తగ్గించే విధంగా ఏదైతే కార్యక్రమం చేపడుతుందో నేను దాన్ని ఆమోదించలేదు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవట్లేదా ఈ రాష్ట్రంలో? ఈ రోజు జరుగుతున్న పరిణామం ఏదైతుందో దాన్ని భిన్నంగా గోచరించింది కాబట్టి నేను బయటకు కాంగ్రెస్ పార్టీ సేవలు కాంగ్రెస్ పార్టీని గౌరవం ఇచ్చింది. 4 దశాబ్దాలకు అన్ని విధాలు కాంగ్రెస్ పార్టీ గౌరవం ఇచ్చింది. కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని తగ్గించే విధంగా ఏదైతే కార్యక్రమం చేపడుతుందో నేను దాన్ని ఆమోదించలేదు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవట్లేదా ఈ రాష్ట్రంలో? ఈ రోజు జరుగుతున్న పరిణామం ఏదైతుందో దాన్ని భిన్నంగా గోచరించింది కాబట్టి నేను బయటకు కాంగ్రెస్ పార్టీ సేవలు కాంగ్రెస్ పార్టీని గౌరవం ఇచ్చింది. 4 దశాబ్దాలకు అన్ని విధాలు కాంగ్రెస్ పార్టీ గౌరవం ఇచ్చింది. కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని తగ్గించే విధంగా ఏదైతే కార్యక్రమం చేపడుతుందో నేను దాన్ని ఆమోదించలేదు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవట్లేదా ఈ రాష్ట్రంలో? ఈ రోజు జరుగుతున్న పరిణామం ఏదైతుందో దాన్ని భిన్నంగా గోచరించింది కాబట్టి నేను బయటకు కాంగ్రెస్ పార్టీ సేవలు కాంగ్రెస్ పార్టీని గౌరవం ఇచ్చింది. ఆయన రచ్చ చేశారు. జీవన్ రెడ్డి పూర్తి బయట ఉంటే కూడా మనం కొంచెంసేపట్లో ప్లే చేస్తాం. బట్ ఆయన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన రివ్యూ జరుగుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, తర్వాత సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి, ప్రభుత్వ అడ్వైజర్ ఉన్నారు. వాళ్ళందరినీ పిలిచారు. కొరుట్ల, జగిత్యాల ఈ నియోజకవర్గాలకు సంబంధించిన రివ్యూ జరుగుతుంది. జగిత్యాలకు సంబంధించి అక్కడ ఫిరాయింపు శాసనసభ్యుడు సంజయ్ కుమార్ ఉన్నారు, ప్లస్ జీవన్ రెడ్డి ఉన్నారు. ఆయనను పిలిస్తే నేను రానని చెప్పి జీవన్ రెడ్డి బయటకు వచ్చి ఇది రాజ్యాంగ ఉల్లంఘన, ఆయన మాట్లాడిన మాటలు నేను చెప్తాను, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు ఒకటి. రెండవది ఆయన చెప్పింది 10 ఏళ్లలో బీఆర్ఎస్ పై పోరాటం చేసిన కార్యకర్తలకు, నాయకులకు ఏమని సమాధానం చెప్తాం, నేను దీన్ని జీర్ణించుకోలేకపోయాను, అందుకే బయటకు వచ్చాను. పీసీసీ చీఫ్ కి క్షమాపణలు చెప్పి బయటకు వచ్చాను. కాంగ్రెస్ పార్టీని చులకన చేస్తున్నారు, ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. ఎన్నో కష్టాలు భరించాను, నేను పార్టీ నుండి ఎందుకు వెళ్ళిపోతాను, ఇది నా పార్టీ, నేను ఎక్కడికి వెళ్ళను. ఈ రోజు జరుగుతున్న మీటింగ్ కి నిరసనగా మాత్రమే నేను వెళ్ళిపోతున్నాను. పార్టీ విధానానికి, రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియా గాంధీ విధానానికి వ్యతిరేకంగా సమావేశం జరుగుతోంది. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అబాసు పాలు చేస్తున్నారు. నా సుదీర్ఘ జీవితం కాంగ్రెస్ పార్టీలో సాగింది. 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాకు కాంగ్రెస్ కూడా విలువ ఇచ్చింది అని చెప్తూ ఈ సమావేశంలో సంజయ్ లాంటి వారిని ఎలా పిలిచారు, వేరే వాళ్ళు ఉంటే మనం ఎలా అంతర్గత మీటింగ్ లో చర్చించుకుంటాము, దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారి పరిస్థితి ఏంటి, నిన్నటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అతను చేస్తున్న అక్రమాలపై పోరాటం చేస్తున్నాను, ఇప్పుడేమో మీటింగ్ లో ఇలాంటి వ్యక్తిని కూర్చోబెట్టారు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వ్యక్తిని మన ఈ మీటింగ్ లో కూర్చోబెట్టామంటూ జీవన్ రెడ్డి అక్కడ ఆవేదన వ్యక్తం చేశారు. సో ఫుల్ బైట్ ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. చెప్పట్టు నేను ఇది నా ఒక్కడి ఆవేదన కాదు, ఇది నా ఒక్కడి ఆవేదన కాదు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో లక్షలాది మంది కార్యకర్తలు దశాబ్ద కాలం 10 సంవత్సరాల కాలం పాటు ఏదైతుందో జెండా మోసి
టీఆర్ఎస్ అకృత్యాలు, వాళ్ళ నిర్బంధాలు, దోపిడికి గురై మన ప్రభుత్వం వచ్చింది, సంబరాలు చేసుకుందాం, మన హక్కు ప్రజాపాలన ప్రజలకు తీసుకెళ్దాం, కాంగ్రెస్ పార్టీ గౌరవం నిలబడిపోయేద్దాం అని తలుసుకునే సమయం లోపల ఏదైతుందో నిన్నదాకా దోపిడీ చేసి తీసుకెళ్లి మనం పక్కన పెట్టుకొని ఆయన సలహాలు సూచనలు ఆయన చర్చలు అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ఇట్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ఇట్. నేను పిసిసి అధ్యక్షుల వారికి క్షమాపణ చెప్పినా, నేను ఇంతవరకు ఏదైతుందో 4 దశాబ్దాల కాలంకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు ఏ విధమైన ఆదేశాలు, ఏ విధ సూచనలు ఇచ్చినప్పటికీ ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా నేను ఆచరించుకొని వచ్చాను. అది నా కాంగ్రెస్ పార్టీ అనుబంధం. వీళ్ళ కాంగ్రెస్ పార్టీని ఏదైతుందో ప్రజల చురుగన చేసే విధంగా మీరు చేస్తుంటే నేను దాన్ని జీర్ణించుకోలేక నేను దయచేసి మరి బయటకు వెళ్ళిపోతున్నా. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ దిస్ ఇస్ మోస్ట్ అన్ఫార్చునేట్ డే ఇన్ మై లైఫ్. దిస్ ఈస్ ది మోస్ట్ అన్ఫార్చునేట్ డే ఇన్ మై లైఫ్. నాకు ఇంత దృష్టకరమైన జీవితం యొక్క పరిస్థితిని చూడాల్సి వస్తుంది చెప్పి ఊహించండి. ఇటువంటి సందర్భాలు వచ్చినాయి, ఆయన భరించా. ఇటువంటి సందర్భాలు వచ్చి భరించా నేను. దీనికి ఏదైతే పరిష్కారం లభిస్తుంది, ముగింపు లభిస్తుంది, దాని కొనసాగింపు ఏదైతుందో, మీరు ఏదైతుందో మరి ఈ విధమైన కార్యక్రమాలు చేస్తుంటామని చెప్పాలంటే సారీ నాకు క్షమించండి అన్న. బయటకు వెళ్ళిపోతారా, పార్టీ నుంచి వెళ్ళిపోతారా? ఎందుకు పార్టీకి వెళ్ళిపోతానే? నేను ఎందుకు వెళ్ళిపోతా పార్టీకి వెళ్ళి? కూసే ఇట్స్ మై పార్టీ, ఇట్స్ మై పార్టీ. ఇవాళ సమావేశం జరిగినటువంటి ఒక అప్రజాస్వామిక రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించబడే విధంగా కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని ఏదిస్తుందో తగ్గించే విధంగా రాహుల్ గాంధీ గారి ఒక ఆలోచన విధానాన్ని అగౌరవపరిచే విధంగా, భారత రాజ్యాంగాన్ని అగౌరవపరిచే విధంగా, మల్లికార్జున్ ఖర్గే గారి యొక్క ఆలోచన విధానాన్ని అగౌరవపరిచే విధంగా ఆ అంశంపై ఏదైతుందో నేను పిసిసి అధ్యక్షుల వారికి క్షమాపణ కోరి నేను బయటకు. సార్, రాహుల్ గాంధీ ఆలోచనలు తెలంగాణ అమలు కావట్లేదు కదా మీకు? అది మీరు చెప్పాలి, అది మీరు చెప్పాలి. ఇలా ప్రత్యేకంగా నేను గమనించి దాని మీద ఏదైతున్నదో నా అభిప్రాయం చెప్పి నేను సమావేశం వెళ్ళి నిష్కృతం అవుతున్నాను. జరిగిన అన్యాయం పట్ల నాకు అన్యాయం నాకు కాదు, ప్రజాస్వామ్యానికి అన్యాయం జరుగుతుంది. ఊసే నాకేమన్యాయమే? పార్టీ ఎవరు నాకేమన్యాయం జరిగిందండి? నీతో ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తుండ్రు, రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తుండ్రు, రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తున్నట్టున్నా. నన్ను కాదు రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తుండ్రు. ఎస్ రామ్మోహన్ రెడ్డి గారు, సొంత పార్టీలో అసమ్మతి, రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తున్నారు. ఇది మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళందరూ విధానాలకు వ్యతిరేకం ఈ పార్టీ నుంచి చేర్చుకోవడం, పార్టీ ఫిరాయింపులను అంటున్నారు ఆయన. మీకు మా పార్టీ గురించి నాకంటే బాగా మీకే బాగా తెలుసు భరత్ గారు. భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది, భిన్నాభిప్రాయాలు అనేటటువంటి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఇట్లా బాటంగా బయటికి మాట్లాడేటటువంటి స్వేచ్ఛ కూడా ఉంటుంది. అయినప్పటికీ అందరినీ కూడా సమానంగా చూస్తూ అటు కొత్తవారైనా పాతవారైనా ఎవరినైనా కూడా వాళ్ళకి నష్టం జరగకుండా చూసుకునేటటువంటి బాధ్యత అధిష్టానం తీసుకుంటుంది అనేటటువంటి నమ్మకం ఒక ఎదుగుతున్నటువంటి రాజకీయ నాయకుడికి నేనైతే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే జీవన్ రెడ్డి గారికి ఎమ్మెల్యే అవకాశమైన తర్వాత పార్టీ ఆయన చూసుకునేటటువంటి విధానమైన అన్ని రకాలు కూడా పార్టీ అండగా ఆయనకు ఉండాలి అనేటటువంటి కోరుకునేటటువంటి వ్యక్తులలో నేను ఒకడిని. సేమ్ అదే విధంగా కష్టపడుతున్నటువంటి కార్యకర్తలకి అధిష్టానం ఎప్పుడు కూడా అంటే వాళ్ళకి నచ్చని విధంగా వ్యవహరిస్తుంది అనేటటువంటిది ఎక్కడా ఉండదు. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ బ్యాలెన్స్. అది ఈ పార్టీ కాదు, అటు బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, టీడీపీ అయినా, వైసీపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఇంకో ఏ పార్టీ అయినా కూడా కొత్త నీరు ఉంటది, పాత నీరు ఉంటది, రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాంగ్రెస్ లో కొంచెం చాలా కష్టం ఉన్నట్టుంది. నేను ఈ చాలా చోట్ల ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా వేరే బీఆర్ఎస్ నుంచి తీసుకుంటే పాత వాళ్ళు ఏంటంటే కొత్త వాళ్ళు ఎందుకు జాయిన్ అవుతున్నారని తిడుతున్నారు. నేను మొన్న సంక్రాంతికి ఊరు వెళ్ళాను మా ధర్మపూర్లో.
అక్కడ బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయితే కాంగ్రెస్ వాళ్ళు వదిలేస్తున్నారు. ఏంటంటే మొదటి నుంచి మేము ఉన్నాం, ఇప్పుడు ఎందుకు వాళ్ళని తీసుకోవడం, వాళ్ళకెందుకు ప్రయారిటీ? బీఆర్ఎస్ లో ఈ ప్రాబ్లం జరగలేదు. ఎంత ప్రాబ్లం ఉన్నా బంగారు తెలంగాణ బీటీ బ్యాచ్, ఉద్యమ తెలంగాణ యూటీ బ్యాచ్ అన్నారు తప్ప అక్కడ ఏంటంటే తేడా ఏంటంటే కేసీఆర్ చెప్తే ఎవరైనా ఫాలో కావాల్సిందే. ఇక్కడ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి కాదు, రాహుల్ గాంధీ చెప్పినా కొన్ని సందర్భాల్లో ఫాలో కావాలని సిచ్యువేషన్ ఉంటుంది. శరత్ గారు సార్ మీ అబ్జర్వేషన్ ఏంది? ఇప్పుడు జీవన్ రెడ్డి ఆవేదన విన్నారు కదా. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు రామ్మోహన్ కి పాపం చాలా ఇరకాటంలో ఉన్నాడు. ఆయన ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. మీరు అందరూ కలిసి ఆయన ఒక్కరిని టార్గెట్ చేస్తున్నారట. అదొకటి. ఇంకోటి రెండోది ఏంటంటే ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుంది. ఆయన కనుక ఇట్లాంటి డిబేట్లలో పార్టిసిపేట్ అయ్యి మీరు ఐదుగురు ఒక్కడే అంటే అతడే ఒక సైన్యం అని కూడా అంటారు. వినండి కూడా అంటారు. రామ్మోహన్ వచ్చే కష్టం లేదు కానీ చెప్తాను ఆగండి దయచేసి ప్లీజ్. కాదు, నలుగురిని కలిస్తే 250 ఏళ్ళు ఉన్నారు మీరు. నిన్న మొన్న 38 ఏళ్ళే ఉన్నారు. వినండి దయచేసి. ఇప్పుడు ఒక విషయం చెప్పిన, ఇది ఫిరాయింపుల కాంగ్రెస్ సార్. ఇది ఒరిజినల్ గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు. ఇక్కడ దళపతే ఫిరాయించి వచ్చినాడు. ఏ మోరల్ ప్రిన్సిపల్ లేకుండా ఆనాటి ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా పెట్టలే, ఏం పెట్టలేదు, ఏదో రకంగా వ్యవహారాలు చేసినాడు. ఫిరాయింపులు చేసిన వాళ్ళందరినీ రాళ్లతో కొట్టమని చెప్పిన ఆయనే వచ్చి మళ్ళా రాతో రాత్రి 11 గంటల రాత్రి 12 గంటల రాత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత వాళ్ళు అసలు మా పార్టీలోనే చేరలేదు, వాళ్ళు మా పార్టీ సభ్యులు కాదే అని వాగ్దానం చేసినారు. తర్వాత స్పీకర్ తో తీర్పు ఇప్పించినారు. ఏమని? అసలు సంజయ్ హెస్ నాట్ జాయిన్డ్ ది కాంగ్రెస్ అన్నాడు. మరి సంజయ్ ఈ రోజు ఏ కెపాసిటీలో, వెదర్ యాజ్ ఏ కాంగ్రెస్ సింపదైజర్ గానా, లేకపోతే బీఆర్ఎస్ శాసనసభ్యులుగా, లేకపోతే ఏమన్నా కేసీఆర్ తోనో లేకపోతే బీఆర్ఎస్ విప్పులతోనో ఏమన్నా పర్మిషన్ తీసుకున్నాడా, లేకపోతే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకున్నాడా? ఏ పరిస్థితులలో ఆయన పోయి మళ్ళీ సన్నాహక కమిటీ మీటింగ్ లో అటెండ్ అయినాడు సార్? అంటే ఈ విషయం మొదట మేము రేవెత్తినప్పుడు జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు మౌనంగా ఉన్నారు. వాళ్ళు దాని ప్రభావం ఇవాళ అనుభవిస్తా ఉన్నారు. ఫస్ట్ ఈ ఫిరాయింపుల ప్రక్రియ స్టార్ట్ అయింది చెన్నూరులో వివేక్ నేతృత్వంలో జరగడం మొదలెట్టినప్పుడే మేము వ్యతిరేకించినాం. నథింగ్ డూయింగ్. మేము కొట్లాడి కష్టపడి తీసుకొచ్చిన తర్వాత నీవు ఎందుకు ఎట్లా అంటే బాల్కా సుమన్ యొక్క రాజకీయ భవిష్యత్తే ఉండదు, ఆయన పక్కన ఎవడు ఉండద్దు, అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండద్దు అనే ప్రయత్నాలు మొదలెట్టినప్పుడు ఈ ఫిరాయింపుదారుడు ఈ రకమైన రాజకీయాలు చేస్తున్నాడు. ఇతనికి ఒరిజినల్ కాంగ్రెస్ రక్తం లేదు, కాంగ్రెస్ కల్చర్ లేదు. దీనివల్ల నిజమైన కార్యకర్తలకు నష్టం జరుగుతుందని ఫస్ట్ తిరుగుబాటు బావటా ఎగరవేసింది మేము. అసలు ఆ మీటింగ్ ను లొల్లి పెడితే ఏం చేసినాడంటే, ఒక మీటింగ్ లోకి వెళ్తే, మేము ఒక చిన్న గ్రామంలో జరిగిన ఒక మీటింగ్ కి వెళ్తే ఎమ్మెల్యే ఏం చేసినాడు, తన అనుచరులతోని ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే ఈయన పార్టీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని చెప్పించినాడు, అని అడిగించినాడు ప్రశ్నలు. అప్పుడు నేను అడిగినాను వాళ్ళను, రైతు బంధు ఇస్తే మా ఇంటికి వస్తుందా, రైతు భరోసా ఇస్తే మా ఇంటికి వస్తుందా, కళ్యాణ లక్ష్మి ఇస్తే నాకు వస్తుందా, నా భార్యకి ఇస్తుందా, మా పిల్లలకు వస్తుందా? మేము మాట్లాడింది ప్రజల విషయం కదా. ఇవాళ ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలను ఎట్లా నాశనం చేస్తారు మీరు అనేటువంటి ప్రశ్న వేస్తాను. ఈ రోజు జరిగిన సంఘటన ఏంటంటే, ఎవరైతే ఆనాడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారో మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి వాళ్లే ఆయన గెలుపుకు కారణమైనారు. అంటే కాంగ్రెస్ ఎట్లా తయారైందంటే ఇది ఫిరాయింపుల కాంగ్రెస్, ఇదే ఒరిజినల్ కాంగ్రెస్ కాదు. అన్ని పార్టీలు అట్లే తయారైనాయండి, బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా అన్ని అంతే. ప్రేమేందర్ రెడ్డి గారు, నేను అనేది ఇప్పుడు పార్టీలు కొత్త ఈ గొడవ బీజేపీలో కూడా ఉంది. అంటే రాజ్యాంగం అవకాశం కొత్త ఇచ్చింది. వాళ్ళు వస్తే ర్యాగింగ్ చేస్తారట మీలాంటి సీనియర్లు. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి ఎవరిని నెగ్గనియడని చెప్పినారు. ఇప్పుడు నేనేమంటున్నా అదే, ఇప్పుడు అట్లా అయితేనే కదా 8 మంది ఎంపీలు గెలిచిండ్రు, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, మేము ఉన్నప్పుడే గెలిచిందే అది. కాబట్టి నేనేమంటున్నానంటే, ఇప్పుడు అన్ని పార్టీలలో స్వేచ్ఛ అనేది ఉంది, రాజ్యాంగం కూడా ఇచ్చింది. ఎవరు ఏ పార్టీకైనా అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు, వాళ్ళు పార్టీలు మారచ్చు అని. కానీ ఆ పార్టీలకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉండాలి. భారతీయ జనతా పార్టీ కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకున్నది. ఎవరన్నా గనక వేరే సభ్యత్వం పైన గెలిచి గనక వస్తే వాళ్ళు రాజీనామా చేసి పార్టీలోకి రావాలి, తర్వాత మళ్ళీ పోటీ చేసి గెలవడం కానీ మిగతా జరగాలని పెట్టుకుంది. మేము అది ఫాలో అవుతున్నాం. మామూలను మిగతా వాళ్ళని ఎట్లా జమ కడతారని నేను అంటున్నా. ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ జరిగిన యొక్క ఎపిసోడ్ విషయంలో ఇప్పుడు ఈ యొక్క జీవన్ రెడ్డి గారు అనే దాంట్లో ఏం తప్పు ఉన్నది అంటే, అది వాళ్ళ ఇంటర్నల్ విషయం. కానీ నేను అనేది ఇక్కడ మీరు డిబేట్ పెట్టారు కాబట్టి ఇప్పుడు ఒక స్పష్టం మొన్ననే కదా స్పీకర్ తోని
ఆయన చెప్పింది సంజయ్ గారు, నేను పార్టీ మారలేదు, నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను అని చెప్పి ఆయన బీఆర్ఎస్ లో ఉన్నాడని సర్టిఫై చేస్తూ తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి తీర్పు ఇచ్చిండు స్పీకర్ గారు. ఇచ్చిన తర్వాత ఇవాళ గాంధీ భవన్ కి ఆయన ఎలా వచ్చాడు? మరి అక్కడ రాజీనామా చేసి వచ్చాడా లేదంటే వచ్చాడంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి అక్కడ ఉన్నాడు, రమ్మన్నాడు, కలిసా అని చెప్తారు. నేను ఆ పిలిస్తే రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ తో పని ఉంది, మా నియోజకవర్గంలో ఇరిగేషన్ మినిస్టర్ తో పని ఉంది, కలిసేందుకు వచ్చానని చెప్తారు. ఏముంది సరే మరి. కాబట్టి అలా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యవహరిస్తుంది. అంతేనా రామ్మోహన్ రెడ్డి గారు? దాడి చెట్టు ఎందుకు ఎక్కారంటే దుడ్డగడ్డి కోసం అన్నట్టు వాళ్ళ వాదన. ప్రసాద్ గారు, ఒక్క నిమిషం. ప్రసాద్ గారికి వెళ్లే ముందు దాసో శ్రవణ్ గారు జాయిన్ అయ్యారు. శ్రవణ్ గారు నమస్తే భరతన్న, ఫైన్ ఫైన్. సో మీరు ఎట్లా ఉన్నారు? జగిత్యాల పంచాయతీ చూస్తున్నారు కదా, మా జీవనాన్న బాధ చూస్తే కళ్ళల్లో నీళ్లు వస్తా ఉన్నాయి. ఆయనను నరకం చూపిస్తున్నారు మొత్తానికి పెద్దలు. ఇప్పుడు బట్ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే మేము 13 సార్లు టికెట్ ఇచ్చాం ఆయనకి, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఏం తక్కువ చేసామని వాళ్ళు అంటారు. ఇప్పుడు 13 సార్లు ఇవ్వనియండి, 23 సార్లు ఇవ్వనియండి, ఆయన పార్టీకి వెన్నుపూస లెక్క ఉన్నాడు, పార్టీకి కష్టకాలంలో పార్టీలో ఉన్నటువంటి వాడు. వై షుడ్ హీ బి పనిష్డ్ లైక్ దిస్? ఏమున్నది ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటి ఒక పార్టీ ఫిరాయింపుల వల్ల పార్టీకి బలమా, పార్టీకి బలహీనత? జీవన్ రెడ్డిని బలహీనపరచుకొని సంజయ్ గారికి బలం ఇస్తే ఏమొస్తుంది కాంగ్రెస్ పార్టీ? అంటే గతంలో బీఆర్ఎస్ కూడా ఇట్లా చేసింది. బీటీ బ్యాచ్, నేనేమంటున్నానా ఇప్పుడు గుడ్డు అన్న గుర్తుపెట్టుకోండి, గుడ్డు ముందా కోడి ముందా అనే చర్చకు ఇంకా ఎండ్ లేదు, బిగినింగ్ లేదన్నా. కాకపోతే ఏంటంటే సూత్రీకరణ కొంత జరిగింది 2020 కోడే ముందు అంటారు ఇక్కడ రామ్మోహన్ రెడ్డి. ఎవరు మన రామానా? గుడ్ ఈవినింగ్. హాయ్ రామ్. నేనేమంటున్నా, యు ఆర్ ఎ బ్రిలియంట్ లాయర్ అండ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్యూచర్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ, ఇన్ తెలంగాణ పాలిటిక్స్. నేనేమంటున్నా, గతంలో ఒకవేళ తప్పు జరిగితే ఆ తప్పే ఇవాళ కాంగ్రెస్ కు ఆదర్శమైనట్టయితే రాహుల్ గాంధీ గారి సిద్ధాంతాలకు మనము గండి కొట్టినట్టు అవుతాం. నేను ఫోన్ ఇన్ లో ఉన్నా, ఏదన్నా కానివ్వండి. రామ్ ఇవాళ కాంగ్రెస్ లో ఉండొచ్చు, రేపు రామ్ బీఆర్ఎస్ కూడా రావచ్చు, అదంతా వేరుముచ్చుతా. నువ్వు కొత్త పంచాయతీ పెట్టకు, నువ్వు మాట్లాడి నువ్వు వెళ్ళిపో. శ్రవణన్న, నువ్వు చాణక్య నీతి ప్రదర్శించకు ఇక్కడ దయచేసి. ఇట్స్ మై రిక్వెస్ట్. ఒక పని చేయాలి సార్, కాంగ్రెస్ ఇది నిజంగా ఏదో దానికి వచ్చేటట్టుంది. ఇది అక్కడ వరకు కన్ఫర్మ్ అయ్యి మాట్లాడండి దయచేసి. భరత్ గారు మళ్ళీ శివనన్నే మా దాంట్లోకి వస్తుండొచ్చు, అట్లెందుకు అనుకుంటారు? అందుకనే జీవన్ రెడ్డి పార్ట్ 2 అండి. రామ్ ఒక్క నిమిషం చెప్తాను ఎక్కడికో. రామ్ ఎందుకంత నీజర్క్ రియాక్షన్? అది తొందర పడకట్లా, ఎందుకట్లా నీజర్క్ రియాక్షన్? ఎందుకట్లా గుమ్మడికాయలు దొంగనగా భుజాలు అడుగుకున్నట్టు? నేను నువ్వేమో వార్తవని నేను అంటలే. పరిణామాలు నేను మాట్లాడలే, ఆయన నేను మాట్లాడుతున్నా అనుకుంటుండు శ్రవణన్న. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, ఒక్క నిమిషం శ్రవణ్ గారు, ఒక సెకండ్. శ్రవణన్న నేను మాట్లాడుతున్నా అనుకుంటున్నాను, నేను కాదు, ప్రసాద్ గారు మాట్లాడుతుండ్రు. రామ్ నేను ఓకే రామ్, నేను బయట ఎక్కడ ఉన్నా రామ్. భరతన్న ఏదో రమ్మనంటే రామ్ ఉన్నాడంటే సరే మాట్లాడదామని నేను మాట్లాడుతున్నా. రామ్ ఉన్నాడంటే నేను వచ్చినాక రామ్ ఉన్నాడు నన్ను మాట్లాడగా లోపల పోతున్నాయి. అయిపోయింది నా పని. చెప్పండి. ఒక్క నిమిషం నందు గారు, ఒక్క నిమిషం. శ్రవణ్ గారు దొరకడం వల్ల మాట్లాడగండి, మా విషయం అడగండి అసలు. తర్వాత ఆ టాపిక్ తర్వాత శ్రవణ్ గారు చెప్పండి. ఎస్, నేను ఒక్క నిమిషం అన్నా. నేను బయట వచ్చిన గుంపులంతా జనాలు ఏమంటున్నా అంటే అన్నా, పార్టీలో కూర్చున్న చర్చలో కూర్చున్న పెద్దలు ఇవన్నీ పక్కకు పెట్టండి. రాహుల్ గాంధీ గారు ఒక ధర్మబద్ధమైనటువంటి ఒక సూత్రీకరణ చేసిండ్రు ఈ దేశంలో. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, రాహుల్ గాంధీ కేమ్ అప్ విత్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ అమెండ్మెంట్ ఆఫ్ 10th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫికేషన్ అని చెప్పని ఆయన న్యాయపత్రం ప్రకటించిండ్రు. ప్రకటించిన తర్వాత జరుగుతున్నటువంటి ఒక పరిణామాలు రాహుల్ గాంధీ సిద్ధాంతాలకు పూర్తిగా కూడా భిన్నంగా ఉన్నాయి. అమెండ్మెంట్ చేస్తే ఫస్ట్ రేవంత్ రెడ్డి గారిని సస్పెండ్ చేయించాలి ఆ టైంలో.
డిస్క్వాలిఫికేషన్ ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికి ఆయన అయిపోయి మళ్ళీ ఆయన అనుకుంటాడు. నీ దండం పెడితే నన్ను మాట్లాడిరే, నేను ఎన్నో ఉన్నా గుంపులలో ఉన్నా. నువ్వు ఇంకా బిఆర్ఎస్ నుండి రాహుల్ గాంధీ దేశ చరిత్రలు ఇవన్నీ ఆ రోజులు పోయాయి, వాళ్ళతో ఏం కాదు. ప్రసాదన్న అది ఆగరాదే కొంచెం. నమస్కారం. లేదు లేదు, వాళ్ళని ఇంకెంత రాకండి. ఇంత ఎగిరి పడుతున్నారు అందరు, ఇట్లా సీరియస్ ఉన్నారు. అందరూ సీరియస్ మీరు తేల్చుకోలేకపోతున్నారు. మీరు నిజమైన ఉద్యమ నాయకుడు, ఉద్యమం నేపథ్యం నుంచి వచ్చి తృణప్రాయంగా పదవుల్ని త్యాగాలు చేసుకుని ఈసారి అతి కష్టం మీద మీకు పదవి వరించింది. మీలాంటి నిక్కచ్చిగా మాడిపోతే కష్టం అన్న. నేనేమంటున్నా అంటే దాన్ని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ తుంగలో దొక్కటం అనేటువంటిది నేరం. నెంబర్ 1. నెంబర్ 2, వైరుధ్యం చూడండి. స్పీకర్ గారిని ఒక పప్పెట్ గా మార్చేసినారు. స్పీకర్ గారు ఒక పక్కన వాళ్ళు పార్టీలు మారలేదు అని అంటే కాంగ్రెస్ అండి. బాయ్ అన్న, బాయ్ సార్. ఆగండి సార్ ప్లీజ్. చెప్పండి శ్రవణ్ గారు. చాగంటి గారి ప్రవచనాల కూర్చొని వినడానికి ఒక్క నిమిషం ప్రసాద్ గారు ఒక్క నిమిషం, ఎందుకంటే ఆయన బయట ఉన్నారు, మళ్ళీ రారు. అందుకోసమే ఆయన పోర్షన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అవకాశం అయిపోయినట్టుంది. ప్రసాద్ గారు మాట్లాడు, కక్కండి ఇప్పుడు మా మీద. చెప్పండి ప్రసాద్. కక్కడానికి ఏం లేదు, నేను ఒకటే ఒక విషయం చెప్తాను. నెక్కచ్చిగా నిటారుగా నిలబడి కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన జీవన్ రెడ్డి లేదా మా రామ్ సోదరుడు చిన్నోడు నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన కాంగ్రెస్ సిద్ధాంతాలు బోధలు వేసుకుని నా బంధువులు మోస్తే వాళ్ళకి నచ్చదు. ఇప్పుడు ఇది సాధారణంగా ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఈ పారాచూట్ బ్యాచ్లను ఎంటర్టైన్ చేయడం, ముఖ్యంగా బీజేపీ కన్వర్టెడ్ హిందూస్ ని ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తుంది. ఒరిజినల్ గా ఉన్న రాజా సింగ్ లేదంటే నెక్కచ్చిగా ఉన్న నిజామాబాద్ ఎంపీ, ఇప్పుడున్న బండి సంజయ్ లాంటి వాళ్ళు నచ్చరు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి పారాచూట్ బ్యాచ్ అట్రాక్షన్ బాగా కనబడుతుంది. సో అందుకని ఏంటంటే ఎక్కడికక్కడ గోతులు తవ్వుకుంటూ ఇలా తిరుగుతూనే ఉంటారు. ఇందాక మా ప్రేమన్న బాగా చెప్పిండు 8 మందిని గెలిపించామని. దయాధర్మ భిక్షలతో, ఎంఐఎం దయాధర్మ భిక్షలతో కిషన్ రెడ్డి ఒక్కటి గెలిచి దగ్గర స్వతంత్ర ప్రతిపత్తితో గెలిచిన వాళ్ళు ఉన్నారు, అయితే ఉన్నారు, వాళ్ళు కనబట్టలేదు వీళ్ళకి. అంటే ఈ పార్టీలు ఏవి అతీతం కాదు, నెక్కచ్చిగా నిస్వార్థంగా పనిచేసేది విరోచితమైన నాయకులందరికీ కంటగింపుగానే ఉంటది. ఎందుకంటే కళ్ళ ముందు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఇంకా ఆక్షేపణీయమైన నిర్ణయాలు కాకుండా వాళ్ళకి అడ్వాంటేజెస్ గా ప్రవర్తిస్తున్న పార్టీ అధిష్టానం కానీ పార్టీ నిమ్మక నీరెత్తు ఆడవారు నటరాజనం ఉంటది, అందరి మీద శాడీలు చెప్పు తిరుగుతుంది కదా. కళ్ళ ముందు ఇలాంటివి కనబడుతుంటే వాటి మీద ఎందుకు రియాక్షన్ లేదు? నిన్న ఖమ్మంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి ఇలాంటి వాటి మీద ప్రతిస్పందనలు ఎక్కడైనా ఉంటే దాని మీద మాడొచ్చు. మీరు ఎందాక అన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిలిచారు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదో నాకు ఎలక్షన్స్ ఉన్నాయట, దానికోసం ఇక్కడ చర్చించడానికి వచ్చాను. మరి రేపు పొద్దున కూర్చొని చర్చింగ్ కూడా పెట్టుకోవాలి మనం. సార్ ఇవన్నీ పార్టీలు, రాజకీయ పార్టీలు, ఈ గవర్నర్లు, నెక్స్ట్ ఈ స్పీకర్లు, ఈ డమ్మీ సిచ్యువేషన్స్ అందరూ చూస్తూనే ఉన్నాం. ఎప్పుడో పూర్వకాలంలో అనుకుంటాను, నాకు ఎప్పుడు స్వతంత్రం వచ్చిన కొత్త నెలలో స్పీకర్ వ్యవస్థ పటిష్టంగా అపోజిషన్ లీడర్లను గౌరవిస్తూ సమయం ఇవ్వడం, సముచిత స్థానం ఇవ్వడం. ఇప్పుడు ఏ పార్టీ వాడు అడిగే బాగా లాయలిస్టులు తీసుకొచ్చి ఇంక మంత్రి పదవులు ముసలి అందరిని తీసుకొచ్చి మన నెత్తి కూర్చోబెడతారు. వాళ్ళకి తల తోక ఉండదు, ఏ నిర్ణయాలు ప్రకటిస్తారో వాళ్ళకే తెలియదు, ఏమీ చేయలేవు. మళ్ళీ రాజ్యాంగబద్ధమైన పదవులు. నేను సుప్రీంకోర్టు ఒక స్ట్రాంగ్ స్టిక్కర్ ఇచ్చింది వీళ్ళకి, అయినా సరే వీళ్ళకి నిమ్మకి నీరు ఎత్తినట్టు కూర్చుకుని. ఇందాక మా శ్రవణ్ గారు బాగా చెప్పారు. శ్రవణ్ అన్న 10th అమెండ్మెంట్ మీద రాహుల్ గాంధీ ప్రపంచం తెరబెట్టేసాడని ఫస్ట్ ప్రయారిటీలో రేవంత్ రెడ్డి గారినే జాయిన్ చేసుకున్నాడు. ఆయన అప్పుడు రాజీనామా చేసి రావాలి, ఇలాంటి రూల్స్ వర్తించవా, డిస్క్వాలిఫికేషన్స్ అప్పుడు వర్తించవా? ఇవన్నీ చాలా కామెడీగా ఉంటాయి. రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చారు, చంద్రబాబు నాయుడుకి ఇచ్చి వచ్చారు. చంద్రబాబు నాయుడు స్పీకర్ పంపలేదు. అదేనండి చిన్నప్పుడు గెలిచిన పార్టీ ఏ పార్టీ ఇచ్చారో ఆ పార్టీకి ఇచ్చారు. చిన్నప్పుడు సామెత ఉండిస్తారు, లచ్చికి సీటీ సంతకు గాజులని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే బీజేపీ పార్టీ వెనకాల తిరుగుతూ కాంగ్రెస్ మొత్తం అంతా విలీనం చేసి ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ రేవంత్ రెడ్డి గారు అతి కష్టం మీద నటరాజనామం గట్టిగా చాడీలు చెప్తే ఎత్తేస్తారు. దావోస్ నుంచి రాగానే ఎత్తేసారు అనుకోండి, మళ్ళీ బీజేపీ సన్నిధానం వీళ్ళందరికీ వాషింగ్ పౌడర్ నిర్మా పార్టీ ఉంది కదా. సో రేవంత్ రెడ్డి బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందా? 10 మంది నేను చెప్తున్న దాని ప్రకారం రేవంత్ రెడ్డి బీజేపీలో వెళ్తారా? మరి లేకపోతే తెలుగుదేశాన్ని బతికించండి, తులసీలు పోయేలట్లకి గద్దెలు ఎరగొట్టండి, ఇవన్నీ మాటలు దేనికి వస్తున్నాయి? తెలుగుదేశాన్ని బతికించండి ఎందుకంటారు రామ్మోహన్ రెడ్డి గారు. రామచంద్రరావు గారు, కిషన్ రెడ్డి గారు, మాకు ఇక్కడ పొత్తులొద్దు, మా అంతటి మేమే. ప్రోగ్రామ్ దానికి సంబంధించి అంశం వచ్చినప్పుడు మాట్లాడిండు. ఆ దానికి విషయాన్ని మన ఆర్క్ రైవల్ తెలుగుదేశంతో ఉండే తెలుగుదేశం పార్టీని పునాదుల నుంచి లేపిన దగ్గర వీళ్ళేమో దాన్ని బతికించుకుని మాడతారా? ఏంది ఇది? ఈ ద్వంద్వ వైఖరి నాకు అర్థం కాదు. అసలు నేషనల్ పార్టీ అనుకుంటారా, లేకపోతే వీధి గండి పార్టీ అనుకుంటారా? లైన్ యాడ్ చేస్తా భరత్ గారు.
ఇప్పుడు గాంధీ భవన్ దగ్గర మనం ఒక విజువల్ చూసినాం, పెద్దయినా జీవన్ రెడ్డి గారిది చూసినాం. అసలు అక్కడ ఏం జరిగిందో, లోపల ఏమన్నా అయిందా, ఏమన్నా మాట్లాడిందా అనేది ఇంకా మనకు తెలియదు. చెప్పారు లోపల ఆయన పిలిచారు అసలు అరే వాస్తవం ఇప్పుడు ఆయన ఇమోషనల్ గా ఆయన కొంచెం మాట్లాడిండు. కొన్నిసార్లు ఏంటంటే ఆయన కంగారు పడి కూడా ఉంటాడు. దాన్ని కూడా అడ్వాంటేజ్ తీసుకొని కొంతమంది మీడియా వాళ్ళు అడిగిండ్రు, ఇట్లనే మీడియా సొంటలు ఫోన్లో చెప్పగానే పార్టీలు ఉంటాడా, బయటకు ఉత్తానే పోతుండా అడుగుమనంటే కూడా అడిగిండ్రు. అడిగితే చెప్పిన పార్టీలనే ఉంటున్నా అని. సో అంతర్గతంగా ఉంటున్నటువంటి వ్యవహారాలని మేము 4 గోడల మధ్యలో కూడా మేము సర్దుదిద్దుకుంటాం, మాకేం ఇబ్బంది ఏం లేదు. ఇది మొదటిసారి కాదు మాకు, కానీ ఇదే చివరిసారి కావాలని చెప్పిన తర్వాత అంతర్గత వేరే పార్టీ ఎమ్మెల్యే మీ నెత్తికి వచ్చినప్పుడు స్పీకర్ కూడా మరి కామెడీగా లేదే కాదు. ఒక అంశం అక్కడ జరిగింది, వాస్తవం ఏందో మనకి ఇంకా తెలియదు. పార్టీలో కష్టపడేటువంటి వాళ్ళు వదులుకునే పరిస్థితి ఏమి ఉండదు. ఒక్క నిమిషం భరత్ గారు, ఇప్పుడు ఈయన వేసుకుంటాడు. రామాన్ చెప్పండి. ఒక ప్రశ్న పని చేయండి అబ్బా. రాహుల్ గాంధీనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసి పారేసాడు. ఎందుకంటే 10th షెడ్యూల్ అమెండ్మెంట్ తీసుకొచ్చేసేసి ఆటోమేటిక్ గా పదవి కోల్పోయేటట్టుగా ఒక ప్రపోజల్ పెట్టినందుకు రాహుల్ గాంధీ పార్టీ నుంచి బయట కాంగ్రెస్ లాయలిస్ట్ బీజేపీ. నరేంద్ర మోడీ, అమిత్ షా తర్వాత బీజేపీ గెలుపు కోసం కష్టపడుతున్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా. ఏం డిబేట్ సార్ ఇది, నాకేం అర్థమైపోలేదు అసలు. కాదు, ఎక్కడికేంచి ఎక్కడ పోయింది రాహుల్ గాంధీ, అసలు ఏందన్నా ఏందనంటే కాదు, నాకు అర్థమైతలే. రాహుల్ గాంధీ గారు బీజేపీకి పనిచేస్తున్నారంట, అసలు రాహుల్ గాంధీ గారిని పార్టీల నుంచి ఎక్స్పెల్ చేశారనంట. ఇప్పుడు అరే ఇంత కోపమా మా మీద, ఇంతనా మరి? అవుతుంది కదా, జీవన్ రెడ్డి లాంటి పెద్ద ఆయన మారుతుంటే స్లైట్ గా తీసుకుంటారు కదా మీరు. పారాచూట్ బ్యాచ్ కలిగి ఉన్న శ్రద్ధ మీకు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ మీద లేకపోతే ఏం చేయాలి? ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ చూపించినంత మాత్రం సమస్యకు పరిష్కారం వస్తుందా? కొంచెం చెప్పు, నేను కూడా కక్కుతా. అంతే కదా, తీసుకుంటారు వాళ్ళు, నచ్చ చెప్తారు, బుజ్జగిస్తారు. కాంగ్రెస్ కి ఇవన్నీ కామనే కదా, ఇదేం ఫస్ట్ టైం కాదు కదా. ప్రసాద్ గారు ఇదేం ఫస్ట్ టైం కాదు, ఇలాంటి చాలా జరుగుతూనే ఉంటాయి. అన్ని పార్టీస్ లో జరుగుతాయి, కాంగ్రెస్ లో కొంచెం ఎక్కువ జరుగుతాయి. కాదు, స్పీకర్ వ్యవస్థ బిలాంగ్స్ టు బీఆర్ఎస్ అన్నప్పుడు ఈయన ఒక్కడే లింగలింగమని వెళ్తే ఏ పార్టీ అన్ని దేశమంతా జరుగుతుందని ఏ ప్రాతిపదిక చెప్తున్నారు? ఓ పక్క రేవంత్ రెడ్డి అని ఏం చెప్తున్నాడు, మా పార్టీలో రాజీనామా చేస్తే ఈటెల రాజేందర్ గారి యాక్టివిటీ చూస్తే పెద్ద మంచి ప్రేమేంద్రానికి ఎంత బాధ అవుతుందో తెలియదా మనకి? అన్ని పార్టీలలో ఉంటాయి. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మరి మీరు మా బాధ గురించి మాట్లాడు, మేము మీ బాధ గురించి మాట్లాడదా? మిమ్మల్ని అనడానికనే ఏం లేదు, ఎనలిస్ట్ అని కూర్చోరు, ఏమనాలి మిమ్మల్ని? ఏదైనా ఉండనండి, అంతర్గతంగా ఉంటున్నటువంటి వ్యవహారాలని మేము పరిష్కరించుకుంటాం, వేరే పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ గాంధీ భవన్ కి వచ్చాడు, ఇందులో అంతర్గతంగా వాళ్ళకాడే. భరత్ గారు చెప్పారు కదా దేనికోసం వచ్చిండో, ఆయనకు ఇయర్ ఫోన్ లో చెప్పిండ్రు. ఇంకొక చెప్తాను, నమ్ముతావా? రాత్రి నిద్ర రావట్లేదంటే జోలపాటు పాడించుకోవడానికి వచ్చాడని చెప్తాను, నమ్మేస్తావు? అదే ఆయన చెప్తే నమ్ముతా, భరత్ గారు చెప్తే నమ్ముతా. భరత్ గారు ఈ కథ చెప్పండి సార్. ఇప్పుడు నేనేమంటా అంటే ఇది ఒక అంతులేని కథ, మీరు కథ అంటే ఇది అంతులేని కథ. పార్టీలు, ఫిరాయింపులు, వ్యక్తులు, రాజకీయాలు, అంతులేని కథ. ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డి గురించి ఇప్పుడు మన డిబేట్ లో ఉన్న ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డి గారి లాంటి వాళ్ళు ఒకటే సిద్ధాంతం, ఒకటే పార్టీ అన్న వాళ్ళు చాలా తక్కువ మంది రాజకీయాల్లో రాబోయే రోజుల్లో కూడా ఉంటారు. రామ్మోహన్ రెడ్డి గారు చూస్తారు, నా పేరు నేను చెప్తున్నా, చాలా రాబోయే రోజుల్లో చాలా తక్కువ మంది, ఒక 10% కూడా ఉండరు. ఒకటే పార్టీలో పుట్టి ఒకటే పార్టీలో చనిపోయే వాళ్ళు 10% కూడా ఉండబోరు. రామ్మోహన్ రెడ్డి గారు కూడా అట్లే ఉంటారు, ఆ 10% లో ఉంటారు, ఉండబోతారని. ఎందుకంటే తక్కువ ఏజ్ కాబట్టి చెప్తున్నా. సరే, ఆయన వచ్చి 10 సంవత్సరాలు అయి ఉండొచ్చు. ప్రేమేందర్ రెడ్డి లాంటి వాళ్ళు అట్లా ఒకటే పార్టీలో ఉండి ఒకటే పార్టీలో 21 ఇయర్స్ అట్లా 17 సంవత్సరాలకు 17 సంవత్సరాలకు వచ్చారు. మీ రాజకీయ జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉండాలి. అట్లా రేర్ పర్సన్స్ లో మీరు కూడా ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ప్రేమేందర్ రెడ్డి గారు, సామ రామ్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా శరత్ గారు. మీరు ఉండండి. ప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తాను, సంవత్సరంన్నర జనంలోనే ఉంటారని అనౌన్స్ చేశారు. బ్రేక్ తర్వాత అంశం చర్చిద్దాం.